శ్రీకాకుళం జిల్లా పోగిరిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పైన పెద్దలందరికీ ఈరోజు నేను పొగిరి గ్రామానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను పొగిరి గ్రామంలో కూడా ఒకసారి పాదయాత్ర చేసి కొంత దూరం నడిచి ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడమే కాకుండా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి నేరుగా చూశాను. ఈరోజు ఒకసారి మీరు ఆలోచిస్తే 6వ విడత జన్మభూమి ఇది. ఈరోజు 10 రోజులు జన్మభూమి పెట్టుకుంటున్నాం. అయితే మొదటి రోజున విభజన చట్టంలో జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రం విభజన తర్వాత మనం పడే సమస్యలన్నీ కూడా మాట్లాడుకున్నాం. రెండవ రోజున ఎన్ని కష్టాలున్నా, ఏ విధంగా 4 సంవత్సరాల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, విభజన చట్టం ఉండే డిఫెక్ట్స్ అన్నీ మనకి ఏ విధంగా వెంటాడాయి, అయినా కూడా ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కున్నామో రెండో రోజు చర్చించాం. నిన్న మూడో రోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక లైఫ్ సైకిల్ తీసుకొని, గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి కడాన మనిషి చనిపోతే గౌరవప్రదంగా వీడుకోలు ఇవ్వాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరెప్పుడైనా గత ప్రభుత్వాల్లో విన్నారా, చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, కానీ తెలుగుదేశం పాలనలో పేదవాళ్ళు ఇబ్బందులు పడకూడదు, రైతులు ఇబ్బందులు పడడానికి వీల్లేదు. ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాలన్నీ ప్రభుత్వ భుజస్కంధాలపైన పెట్టుకుంటాం తప్ప ఎవరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు చేశాం. నిన్న కూడా నేను చూశాను, ఎంత సంతృప్తి ఉందంటే పెద్ద ఎత్తున సంతృప్తి ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఓసారి చూస్తే నిన్న మొన్న నేను మాట్లాడినప్పుడు వృద్ధులంతా కూడా 1000 రూపాయల పెన్షన్ వల్ల చాలా వరకు మందులు కొనుక్కొని ఆ మందులు కూడా చాలా వరకు ఉచితంగా ఇస్తున్నాం. ఒక వెసులుబాటు వచ్చింది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇంకో పక్కన ఏదైతే ఆహార భద్రత, 4 కేజీల బియ్యం 5 కేజీలు పెంచి, అదే మరిగా నెలవారీగా కావలసిన పప్పు కానీ చక్కెర కానీ ఇవన్నీ ఇచ్చే శ్రీకారం చుట్టాం. అదే మరి పండగ పూట పేదవాడు కూడా ఘనంగా డబ్బులుండే వాడితో సమానంగా పండుగ జరుపుకోవాలని సంక్రాంతి కానుక ఇచ్చాం, క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాం, రంజాన్ తోఫా కూడా ఇచ్చాం. ఇవే కాదు, ఆపద వచ్చినప్పుడు ఇంట్లో శుభ కార్యక్రమానికి, పిల్లల చదువు కోసం, అదే మరి అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు పోయాం. కడాన మీరు చూస్తే 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 30 లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేదనకుండా సొంత ఇంటి కల జయప్రదం చేసే బాధ్యత, సాధించే బాధ్యత నేను తీసుకుంటాను. ఒకప్పుడు ఇచ్చిన డబ్బుల కంటే 2 నిప్పులు ఎక్కువ ఇచ్చాం. ఒకప్పుడు 75,000 అయితే ఈరోజు 1,50,000 ఇస్తున్నాం. ఎస్సీలకు 2 లక్షలు ఇస్తున్నాం. గిరిజనులకు 2,25,000 రూపాయలు ఇస్తున్నాం. నా ఆలోచన ఒకటి, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదవాళ్ళని పూర్తిగా ఆదుకోవాలని కార్యక్రమాలు చేశాం. ఇంకో పక్కన ఈరోజు జరిగే చర్చ
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి గ్రామాల మనుగడకి చాలా ముఖ్యమైన సమస్య వ్యవసాయం అనుబంధ రంగాలు. ఈరోజు వ్యవసాయం ఉంది. వ్యవసాయం పైన మనం అందరం ఆధారపడ్డాం. నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయి. అదే సమయం నీళ్లున్న సరైన సలహాలు లేకపోతే ఎక్కడికక్కడ తెగుళ్ళు కానీ వేరే సమస్యలు వచ్చి మొత్తం పంట పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఆలోచించాను. సమగ్ర విధానానికి నాంది పలికాం. 2014 సంవత్సరాల్లో మీరు చూస్తే 10 సంవత్సరాల్లో వ్యవసాయం పూర్తిగా చిన్న భిన్నమైపోయింది. సాగునీరు లేదు, కరెంటు ఇవ్వలేదు. ఒక పక్క రైతులకు సహాయం చేసే పరిజ్ఞానం కోసం ఆ రోజు మీరు చూస్తే రైతు మిత్రని పెట్టి వ్యవసాయం తెలియని వ్యక్తులకి ఆ బాధ్యత అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అనేక ఇబ్బందులు పడి కడాన వ్యవసాయం అంటే ఇష్టం లేకుండా నష్టపోతాం కాబట్టి క్రాప్ హాలిడే కూడా డిక్లేర్ చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల ఉబులేకి వెళ్ళిపోయారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. మనకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ మీరు కష్టాల్లో ఉన్నారు. మీలో ఒక ధైర్యాన్ని నింపాలి. ఏదైతే అప్పులున్నాయి అప్పుల నుంచి వెసులుబాటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎవరు వద్దన్నా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేశామంటే ఇది దేశంలోనే ఒక చరిత్ర. ప్రధానమంత్రి గారు అన్నారు దీనివల్ల లాభం లేదన్నారు. ఆర్బీఐ అన్నారు ఇవ్వడానికి వీలు లేదన్నారు. బ్యాంకులు చెప్పారు మేము కూడా సహకరించమని. ఎవరు సహకరించినా సహకరించకపోయినా రైతును ఆదుకునే బాధ్యత నాది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తున్నా. అవసరమైతే నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి 10% వడ్డీ రేటుతో మీ రుణాలు చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామంటే అది మీ మీద ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో దేశంలోనే కాదు ఎక్కడా ఏ రాష్ట్రం ఇవ్వలేదు. 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశాం. ఒకేసారి 50,000 వరకు ఇచ్చాం. మిగిలిన వాళ్ళకు 4 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సంక్రాంతి అవుతానే ఇంకా ఎంతైతే డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులన్నీ ఏదైతే రైతు రుణమాఫీ కింద ఇచ్చే డబ్బులు పూర్తిగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డేట్లు కూడా అనౌన్స్ చేస్తాం. నా ఆలోచన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రైతు ఆత్మధైర్యంతో ముందుకు పోవాలి. ఎక్కడా అవమానాలు పడడానికి వీలు లేదు. మీరు నిలదొక్కునే శక్తిని మీకు ఇవ్వాలి. అనునిత్యం మీకు అండగా ఉంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. మనం తీసుకున్న కార్యక్రమాల వల్ల దేశంలో రైతులందరికీ జీఎస్డీపీ 2.4% అభివృద్ధి అయితే మన రాష్ట్రంలో 11% 4 సంవత్సరాల ఆవరేజ్లో మనం రీచ్ అయ్యాం. అంటే దేశం కంటే మీరు చూస్తే దగ్గర 5 రెట్లు వ్యవసాయ రంగంలో ముందుకు పోయాం. తెలంగాణలో ఇవన్నీ మాట్లాడుతున్నారు, మీరు కూడా చూశారు. 0.2% తెలంగాణతో కంపేర్ చేసుకుంటే వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సార్లు 50 రెట్లు అదనంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, చిత్తశుద్ధి. ప్రధానమంత్రి చెప్తున్నాడు రైతుల ఆదాయం 4 సంవత్సరాల్లో 2 చేస్తామని. చేశారా అని నేను అడుగుతున్నా. మీరు చేయలేకపోయారు, మేము చేసి చూపించాం. ఆ చరిత్ర ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చేసిన పని వల్ల 11% వచ్చింది. దీనివల్ల మనం నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చాం. రెండోది వారం నీరు ప్రగతి పెట్టాం. నేను శ్రద్ధ పెట్టాను, మంత్రులు శ్రద్ధ పెట్టారు, అధికార యంత్రాంగం సహకరించారు.
కడాన మనం ఈ విజయాన్ని సాధించగలిగాం. అగ్రికల్చర్ కోసం రాష్ట్రంలో అభివృద్ధి కోసం 7 మిషన్లు పెట్టాం, 5 గ్రిడ్లు పెట్టాం. ఎప్పుడైతే శ్రద్ధ పెట్టామో, ఎక్కడైతే కోఆర్డినేట్ చేశామో దానివల్ల మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. 4 సంవత్సరాలు వర్షం తక్కువ, ఒక సంవత్సరం 34% తక్కువ పడింది. 15-16లో 5%, 16-17లో 29%. ఈసారి కూడా 32% తక్కువ వర్షం పడింది. అయితే నేను ఆలోచించింది, వర్షం తక్కువ పడుతుంది తెలిసి దూరదృష్టితో ఆలోచించాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. శ్రీకాకుళం జిల్లా పొగిరిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, చూద్దాం. ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేశాం. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్కి ముందుకు పోయాం. దీనివల్లనే ఈ అభివృద్ధి సాధ్యమైంది. నేను ముఖ్యమంత్రిని కొత్తల్లో మీరు చూశారు, నేరుగా తోటపల్లికి వచ్చాను. రాత్రి అక్కడే పడుకున్నాను. నేను ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇది, తప్పకుండా పూర్తి చేయాలని పట్టుబట్టి తోటపల్లి పూర్తి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎప్పుడూ వెంగళరావు గారు మద్దు వలస ఫౌండేషన్ వేసి మధ్యలో వదిలిపెట్టారు. నేను ఒకే మాట చెప్పాను, మద్దు వలస పూర్తి కావాలి, ఈ జిల్లాకు అవసరం, నీళ్లు లేవన్నారు. పర్వాలేదు, నీళ్లు వస్తాయి, ఆ నమ్మకం నాకుంది. పని పూర్తి చేయమని సమైక్య ఆంధ్రప్రదేశ్ను పని పూర్తి చేస్తే ఈరోజు నిండు జలాశయం బ్రహ్మాండంగా మీకు అండగా మిగిలిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి చేస్తాం. ప్రాజెక్టు ముమ్మరంగా పనులు అవుతున్నాయి. జూన్ కంతా పూర్తి అవుతుంది. అదే మరి వంశధార, నాగావళి ఈ 2 నదులు అనుసంధానం చేస్తున్నాం. అదే మరిగా తోటపల్లి ఆధునీకరణ కూడా కాలువలకు చేస్తున్నాం. ఇంకో పక్క మహేంద్ర తనయ ఇక్కడి నుంచి బారువ వరకు హై లెవెల్ ప్యారలల్ కెనాల్ కూడా పూర్తి చేస్తాం. ఈ పనులన్నీ పూర్తి చేసి గడ్డలు, వాగులు ఇవన్నీ ఉంటే అవి కూడా పూర్తి చేసి ఈ జిల్లాకు నీటి ఎద్దడి ఉండదు. దీనివల్ల వ్యవసాయ రంగంలో దగ్గర 8 నుంచి 9 లక్షల ఎకరాలు పంట పొలాలు వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో, దేశంలో కూడా మీరు చూస్తే 62 ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నాం. 17 పూర్తి చేశాం. 6 రెడీగా ఉన్నాయి ఇనాగరేషన్లకి. 26 ప్రాజెక్టులు తొందరలోనే జూన్ లోపల పూర్తి చేస్తాం. 13 కొత్త ప్రాజెక్టులు తీసుకున్నాం. ఇవన్నీ కానీ పూర్తి చేస్తే రాష్ట్రంలో నీటి ఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. నదుల అనుసంధానం నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ, అక్కడి నుంచి పెన్నా వరకు తీసుకెళ్లిపోతున్నాం. అవసరమైతే గోదావరి నీళ్లు శ్రీకాకుళం జిల్లాకు కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నీటి ఎద్దడి మాట ఉండడానికి వీలు లేదు. అయితే ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈరోజు కింద నుంచి నీళ్లు తెస్తే దానికి ఖర్చు అవుతుంది. ఎక్కడికక్కడ లిఫ్ట్లు పెట్టాలి. అదే సమయంలో ఈ ఊరిలో పడిన వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. జలాశయాల్లో పొదుపు చేసుకోవాలి. నీటిని సమర్థవంతంగా పొదుపుగా వాడుకునే పరిస్థితి రావాలి. దీనికి కావలసిన ఫామ్ పాండ్స్ కానీ, పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, చెక్ డ్యాములు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేశాం. ఇంకో పక్కన ఇప్పుడే మిత్రులు చెప్పారు, రైతు నాయకులు చెప్పారు. నేను ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది ప్రకృతి సేద్యం. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసేవాడిని, గ్రామాల్లో మనకంటూ కొంత వ్యవసాయం చేసుకుని అందులో ఏమాత్రం ఎరువు లేకుండా ఒక్క పేడ మాత్రం ఉపయోగించుకుని, ఇంకో పక్కన క్రిమి సంహారక మందులు కూడా ఇష్టానుసారం కొట్టకుండా
పంటలు పండించాం. ఇటీవల మీరు చూస్తే మొత్తం ఎరువుల పంటే మనం తింటున్నాం, క్రిమి సంహారక మందుల పంటే మనం తింటున్నాం. అందుకే మన ఆరోగ్యం పూర్తిగా పోయే పరిస్థితి వస్తూ ఉంది, సఫరింగ్ వస్తూ ఉంది, బాధలు వస్తున్నాయి. ఇంకో పక్క ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాలేకర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ZBNF కింద పెద్ద ఎత్తున అమలు చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన రాష్ట్రం. దానికి రైతులందరినీ అభినందిస్తున్నా, గర్వపడుతున్నా. మొన్నే మీరు చూస్తే ప్యారిస్లో ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు మీరు చూస్తే ఏదైతే మన రాష్ట్రంలో ప్రకృతి సేద్యం కింద మనం ముందుకు పోయామో, ప్రపంచంలోనే ఇన్నోవేషన్లో ఒక ఇన్నోవేషన్ కింద దీనికి ఒక అవార్డు ఇచ్చారంటే అది మనం చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనితో ప్రభుత్వం ఆగలేదు. సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం, 1,03,00,000 మందికి ఇచ్చాం. అదే మరిగా సంవత్సరం మళ్లీ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు సప్లై చేశాం. దీనివల్ల ఎరువు ఖర్చు గణనీయంగా తగ్గింది, భూమి సారవంతమైంది. ఇప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన శరీరానికి కూడా పౌష్టికాహారం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. భూమికి కూడా అదే మరిగా ఏదో కెమికల్ ఫెర్టిలైజర్ వేసేసి దాని సారవంతాన్ని, దాని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే మనమే దెబ్బతింటాం. అందుకనే ఈ ప్రభుత్వం ఒక పక్క ప్రకృతి సేద్యం, రెండో పక్క మైక్రో న్యూట్రియంట్స్ ఉపయోగించి చాలా వరకు భూసారాన్ని పెంచుతున్నాం, భూమి ఆరోగ్యాన్ని కూడా, హెల్త్ను కూడా కాపాడుతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా ఉచితంగా ఇచ్చాం. ఎంత డబ్బులైనా పర్వాలేదు, వ్యవసాయం మీద పెడతాను. రైతు కుటుంబంలో పుట్టాను, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిని. రైతు ముఖంలో ఆనందం చూసే వరకు ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సమయంలో వ్యవసాయంలో జరిగే మార్పుల్ని మనం ఆలోచించుకోవాలి. నేను అందుకని ఒక నూతనమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టాను. ఒకప్పుడు మనం అందరం కూడా రాగి, సజ్జ ఇవే తినేవాళ్ళం. తర్వాత ఎన్టీఆర్ రామారావు గారు వచ్చిన తర్వాత ₹2 కేజీ బియ్యం వచ్చిన తర్వాత పేదవాళ్ళు కూడా వరి అన్నం తినడం మొదలుపెట్టారు. ఈరోజు ఆరోగ్యం కోసం వరి అన్నం కాకుండా రాగి, సజ్జ ఇవన్నీ తినే పరిస్థితి వచ్చారు. పండ్లు, కూరగాయలు ఎక్కువ తింటున్నారు. అదే మరి పాల పదార్థాలు ఎక్కువ తింటున్నారు. ఇంకో పక్క కోళ్ల మాంసం కానీ, అదే మరి గుడ్డు కానీ, ఇంకో పక్క ఏదైతే గొర్రెలు కానీ, మేకల యొక్క మాంసం కానీ ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. రొయ్యలు, చేపలు ఎక్కువ తింటున్నారు. అందుకే నేను కూడా స్ట్రాటజీ మార్చి వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి వెళ్ళాం. అదే మరిగా పాడి పరిశ్రమ పైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన ఏదైతే కోళ్ల పరిశ్రమ కానీ, గొర్రెల పెంపకం కానీ, చేపలు, రొయ్యలు కానీ వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాం. దీనివల్ల మనం చాలా వరకు సర్వైవ్ అయ్యాం. రేట్లు వచ్చాయి, ఆదాయం వస్తూ ఉంది. దీనివల్ల రైతాంగం స్టెబిలైజ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున కౌలుదారులు ఉన్నారు. వాళ్లకు రుణం రావడం లేదు, అప్పులు తెస్తున్నారు, మధ్యవర్తులు ఇస్తున్నారు, ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నారు. అదే మరిగా కష్టపడిన పూర్తిగా వాళ్ళకు లాభం రాకుండా అనేక విధాలుగా అవస్థపడ్డారు. అందుకనే ఈ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలబడ్డాం. 9,411 కోట్ల రూపాయలు ఈ రోజు ఇప్పించగలుగుతున్నామంటే 25 లక్షల మంది కౌలుదారులకి డబ్బులు ఇప్పించామంటే ఇది భారతదేశంలోనే ఒక చరిత్ర. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరూ కౌలుదారులు కూడా కౌలుదారుల్ని వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ, వాళ్ళ కష్టాలని
గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చాం.